హాయ్ అండి. ఈరోజు మనం సండేని గుర్తు చేసే గ్రీన్ చికెన్ చేసుకుందాం రండి. ముందుగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుచ్చగింజలు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే మన గ్రీన్ మసాలా. తర్వాత తరిగిన ఆనియన్స్, టమాటో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో గ్రీన్ మసాలా, 1 టీ స్పూన్ పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేయాలి. వేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అదే ప్యాన్లో చెక్క, లవంగా, ఇలాచి, తరిగిన ఆనియన్స్, కరివేపాకును యాడ్ చేసి చిటికెడు పసుపును యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. మనం నానబెట్టుకున్న చికెన్ని వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత సిమ్లో పెట్టి ధనియాల పౌడర్ యాడ్ చేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అంతే, మన టేస్టీ గ్రీన్ చికెన్ రెడీ. చూడ్డానికి సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.